రిజర్వేషన్ ఇస్తామని చెప్పినరో అది దానికోసం తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంస్థలు కూడా ప్రత్యేకించి ఉద్యమించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం 42% విద్యా ఉద్యోగాలకు సపరేట్గా, రాజకీయాలకు సపరేట్గా బిల్లు పెట్టడం జరిగింది. అది పోయి గవర్నర్ గారి దగ్గర చిక్కుకుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది, అక్కడే చిక్కుకుంది. ఆ తర్వాత మళ్ళీ మేము రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేస్తే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర చిక్కుకుంది. అంటే ఈ మొత్తం బీసీలకు 42% రావడం అనేటటువంటి విషయంలో ప్రధాన దోషి బీజేపీ పార్టీ, రాకుండా అడ్డుపడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు మీరు 42% ఎందుకు ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాం బీసీలము మీరు చెప్పండి అంటే ఇంతవరకు చెప్పకుండా దాటవేస్తున్నటువంటి వైఖరి. మరి డెడికేటెడ్ కమిషన్ వేసినారు, కులగణన చేసినామన్నారు. మేము ఆనాడే చెప్పినాం మీరు కులగణన కరెక్ట్ చేయలేదు, బీసీల సంఖ్య తగ్గించి చూపిస్తున్నారు, ఇతరుల సంఖ్య పెంచి చూపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాం. ఆనాడు అవహేళన చేసినట్టు మాట్లాడారు. ఇవాళ దాని డైరెక్ట్ రిజల్ట్ మనకి ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇచ్చిరో దానిలో డైరెక్ట్ రిజల్ట్ కులగణన సరిగ్గా చేయకపోవడం యొక్క రిజల్ట్ ఇవాళ కనబడుతుంది స్పష్టంగా.